హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు మా పాత వీడియోలు చూడట్లేరా? అయితే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, చూసి లైక్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నా సబ్స్క్రైబర్స్ ఏమని కామెంట్ చేసిరంటే, స్నాక్స్ ఏదన్నా కొత్తగా ట్రై చేయక్క అని అయితే మెసేజ్ చేసిరు, కామెంట్ చేసిరు. అందుకనేసి నేను ఈరోజు అయితే అటుకులు ఫ్రై అయితే వెరైటీగా చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లోతుగా ఉన్న ఒక గిన్నె అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో శనగపప్పు, అలాగే మినపప్పు, పల్లీలు వేసుకోవాలన్నమాట. నా దగ్గర పల్లీలు లేవు, అందుకే నేను వేసుకోలేదు. అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే నూనెలో వేయించుకోవాలన్నమాట. అవి వేయించుతుంటే మాత్రం స్మెల్ సూపర్ వస్తుంది. మినపప్పు స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో ఇవైతే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ కరివేపాకు అనమాట. మనకు కావాల్సిన కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని ఇంకా 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి స్పైసీ కోసం. అయితే నేనైతే స్పైసీ కోసం ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, నేను మర్చిపోయినా కొద్దిగా లాస్ట్లో వేసుకున్నాను అనమాట. సో ఇవైతే బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో మనకు ఇంకేమి కావాలంటే పసుపు అనమాట. కొద్దిగా పసుపు వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే అటుకుల కుక్కర్నే పడుతుంది కాబట్టి పసుపు అంత మంచిది కూడా కాదు మనకి. అందుకనేసి నేనైతే పసుపు కొద్దిగానే వేసుకున్నాను అనమాట. వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకు కావాల్సింది మెయిన్గా ఇప్పుడు అటుకులు అయితే బాగా ఫ్రై కలిపేసుకోవాలి అనమాట. అందులో ఇంకా దించేసుకోవాలి. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని, ఇంకా గ్యాస్ ఆన్లో అవసరం లేదు, గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక దించేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. అంతా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ముందే వేసుకోండి మీరు, ఇప్పుడు వేసుకుంటే కొద్దిగా ఉప్పు ఎక్కువలాగా అనిపిస్తుంది, అందుకనేసి ముందే వేసుకోవాలన్నమాట. ఈ అటుకుల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ వెరైటీగా కావాలనుకుంటే చేసుకొని తినండి. సింపుల్గా, ఇందులో ఏమీ అవసరం లేదు, మనకు ఇంట్లో ఉండేవే. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.